హాయ్ చిన్నారులు, కూర్చోండి. ఈరోజు మీకు విద్యను గురించిన ఒక స్టోరీ చెప్తాను. అయితే ప్రపంచంలో విద్యను మించింది ఏదీ లేదు. చదువు ఉంటే అన్ని ధనాలు ఉన్నట్టే. అయితే విద్య లేకపోతే విద్య లేని వాడిని వింత పశువు అంటారు. అందుకని ప్రపంచంలో విద్యను మించిన ధనం మరొకటి లేదు. అదేమిటంటే విద్య నేర్చుకోవాలని ప్రతి ఒక్క మనిషికి కాంక్ష ఉండాలి. విద్య మీద శ్రద్ధతో చదువుకొని ఎంత పై చదువులకు వెళ్తే వాళ్ళ జీవితం అంత ఉన్నతంగా ఉంటుంది. అయితే విద్యాధనము అనేది ఎప్పుడు చదువుకోవాలనేది లేదు. చిన్నప్పటి నుంచి మనిషి జీవితాంతం కూడా విద్యను అభ్యసించవచ్చు. విద్య అంటే కేవలం చదువు ఒకటే కాదు, ప్రపంచంలో నేర్చుకోని విషయాలు చాలా ఉంటాయి. అలాంటి విషయాన్ని కూడా ఎప్పటికీ కొత్తవన్నీ నేర్చుకోవడానికి ఎన్నైనా చదువుకోవచ్చు, ఎన్నైనా నేర్చుకోవచ్చు. అయితే దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. అయితే ప్రతి మనిషి కూడా విద్య అనే దాన్ని ఎంత ముసలితనం వచ్చినా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క కొత్త విషయాన్ని అన్నట్టే ధనాన్ని కూడా అలాగే సంపాదించాలి. నేను చేతగాని వాడిని, నేను ఇంతవరకే ధనం సంపాదిస్తా, ఇంతవరకే చదువుకుంటా అని హద్దులు పెట్టుకోవద్దు. ఎంతైనా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎంత చేత కాకుండా జీవితం ఉన్నంత వరకు డబ్బును సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకోవాలని ధనమే ఒక్క ధనం కాదు, విద్యను కూడా ధనం అని అంటారు. అయితే అన్ని పదార్థాల్లో విద్యే సాటి లేని ధనం అని చాలామంది పెద్దలు చెప్పారు. ఎలా అంటే ఒక పద్యం ఉన్నది. దొరలు దోచుకపోరు, దొంగలు ఎత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరని. ఇంకా విద్యాధనంబుర లలిత సుగుణజాల తెలుగు బాల అని చెప్పి పద్యం ఉన్నది. అయితే దొరలు దోచుకోపోరు అంటే అధికారం ఉన్నవాళ్ళు చదువుకున్న వాడి నుంచి విద్యను దోచుకోలేరు. అది ఎక్కడ ఉంటుంది? మన మైండ్లో ఉంటుంది, మన మనసులో ఉంటుంది కనుక దానికి ఎవరికి దోచుకోవడానికి సాధ్యం కాదు. దొంగలు ఎత్తుకపోరు అంటే ఇంట్లో ఉండే వస్తువులు ఎక్కడో ప్రతి ఒక్క ఏ వస్తువు అయినా సరే దొంగతనం చేసి దొంగలు ఎత్తుకోగలుగుతారు. కానీ మన మనసులో మన మెదడులో ఉన్న వస్తువుని ఎవరు దోచుకోపోరు. దొరలు దోచుకోపోరు, దొంగలు ఎత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. భ్రాతృజనము అంటే అన్నదమ్ములు కానీ తన బంధువులు కానీ ఎవరైనా సరే దాన్ని పంచుకోవడానికి వీల్లేదు. కానీ ఒకటి ఏమిటంటే విద్య ఎవరికి మనము ఎంత పంచితే మనకు అంత పెరుగుతుంది. తరుగు అనేది ఉండదు విద్యకు, తక్కువ కాదు. అవతల వాళ్ళకు మనం ఎంత నేర్పిస్తే మనం అంత నేర్చుకున్నట్టు అవుతుంది. అది విద్య ప్రత్యేకత. అయితే ఈ విద్య నేర్చుకున్నవాడు ఎంతవరకు వెళ్తాడంటే తను ఉన్నత స్థితికి అనేది ఒక అంతుండదు. వాడు ఒక అవతల ఉండే చెత్తా చెదారము ఊరికే వెళ్ళి సముద్రంలో పడాలంటే పడలేదు. గాలి వచ్చినా ఏది వచ్చినా పడలేదు. అదే ఒక నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటే ప్రవహించే ప్రతి నది కూడా సముద్రంలో కలుస్తుంది కనుక ఈ చెత్తా చెదారము ఏదో ఉన్నా నీళ్ళలో కలిసిన ప్రతి ఒక్కటి మొత్తం సముద్రం చేరుకుంటుంది. మామూలుగా అయితే సముద్రాన్ని చేరలేదు ఆ చెత్తా చెదారాలు ఏదైనా సరే. అలాగే విద్య నేర్చుకున్నవాడు కూడా ఒక రాజు కావచ్చు, పెద్ద శ్రీమంతుడు కావచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మూలం మాత్రము విద్యనే. అయితే విద్య ఏమిస్తుంది మనకు అంటే విద్య ప్రతి మనిషికి వినయాన్ని కలిగిస్తుంది. వినయము యోగ్యతనిస్తుంది, యోగ్యత ధనాన్ని ఇస్తుంది. ఆ ధనము మంచి దైవ కార్యాలకు, శుభకార్యాలకు అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. అయితే విద్యతోటి ధనం వచ్చినప్పుడు ఆ ధనాన్ని ఉభయలోకాల్లో కూడా ఆ ధనంతో మనము రాణించవచ్చు. మనము అలాంటి ధనమును ఉపయోగించి అలాంటి పనులు చేసుకొని కూడా మనము మంచి పేరు తెచ్చుకోవచ్చు. అయితే విద్య లేకుంటే ఏది నడవదు. ఆ విద్య ఉన్నవాడు కూడా ప్రపంచంలో మొత్తంలో ఎక్కడ తిరిగినా, ఎక్కడ పోయినా, ఎక్కడ ఉన్నా రాణించగలుగుతాడు. ఎందుకంటే
ఆ విద్య నేర్చుకున్న వానికి ఏ పనైనా చేయగలుగుతాడు కనుక ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ పనైనా చేసుకొని జీవనం కొనసాగిస్తూ బ్రతకగలము, అన్ని విధాలా రాణిస్తాడు కూడా. అయితే ఈ విద్యల శస్త్ర విద్య, శాస్త్ర విద్య అని ఇంకా రకరకాల విద్యలు ఉంటాయి. అయితే శస్త్ర విద్య అనేదేమో డాక్టరేట్కి సంబంధించింది, అది కాక అస్త్రాలకు సంబంధించింది, అవన్నీ ఏవైనా అవుతాయి. అయితే అది కొంతవరకు ఒక దానికి పరిమితి ఉంటుంది. కానీ శాస్త్ర విద్య అనేది మాత్రము సైన్స్కి కానీ సోషల్కి కానీ ఇంకా శాస్త్రానికి కానీ అన్నిటికి సంబంధించి ఉంటుంది కనుక అది ఎప్పటికీ కలకాలం రాణిస్తుంది ఆ విద్య. అయితే 64 రకాల విద్యలు ఉంటాయి. ఆ విద్యలలో ఏది నేర్చుకున్నా అన్ని విద్యల్లో కొన్ని చెడ్డవి మంచివి కూడా ఉంటాయి. కానీ అయినంతవరకు ప్రతి మనిషి కూడా మంచిని అభ్యసించాలి, జీవితంలో మంచిగా రాణించాలి, మంచిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చు, ఎంతైనా ఎదగొచ్చు విద్య ఉన్నవాడు. విద్య లేనివాడు వింత పశువు అంటే విద్య లేనివాడు ఎందుకు కొరగాడు ప్రపంచంలో, ఎందుకు పనికిరాడు కూడా. విద్య ఉన్నవాడు అన్ని విధాల ఉన్న స్థితి చేరుకోగలుగుతాడు. ఇది విద్య యొక్క ప్రత్యేకత, ప్రశంస కూడా. అందుకని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా విద్యను అభ్యసించాలి. సరేనా? బాయ్.